మారడానికి బాకాను ఊదాలి, బూరను ఊదాలి, వాక్య ప్రకటన చేయాలి, మార్పు కొరకు చేయాలి. జాగ్రత్త పడితే ప్రాణాలు కాపాడుకుంటారు, జాగ్రత్త పడకపోతే ప్రాణాలు కోల్పోతారు. బాధ్యత ఎవరిది? వాక్య ప్రకటన చేసినా మార్పు కొరకు సిద్ధపడినటువంటి బిడ్డలుగా ఉంటే దానిని బట్టి వారే బాధ్యులు. వాక్య ప్రకటన చేయకపోవడం, పాకానాలం ఊదకపోవడం బట్టి దేవుని ప్రజల యొక్క ప్రాణాలకు ఆ యొక్క కావలివానిగా ఉన్నటువంటి సేవకుడే బాధ్యుడు. కాబట్టి వాక్య ప్రకటన ద్వారా మార్పు కొరకు సంఘాన్ని, తన ప్రజలను, దేవుని బిడ్డలను హెచ్చరించవలసిన, ఆయతపరచవలసిన బాధ్యత అభిషక్త గురువులకు ఉన్నదనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.